ఎప్పుడైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పార్టీల నుంచి బయటికి వెళ్ళిండో ఆ రోజు మీ మీద ఆల్రెడీ అలిగేషన్ చేసి వెళ్ళాడు. ఈటెల రాజేందర్ సైతం కాంగ్రెస్కు వెళ్దామని చెప్పి రెడీ అయ్యారు. మీరు మాట్లాడింది నిజమా కాదా? దేనికైనా నేను సిద్ధం, ఈటెల రాజేందర్ దీని మీద సిద్ధంగా ఉన్నారా డిబేట్ కానీ చెప్పిండు. సెషబిషన్ లేవు శ్రీధర్, సీక్రసీ లేదు శ్రీధర్. బాజాప్తా కాంగ్రెస్ హైకమాండ్ నాతో మాట్లాడింది. అందరం కలిసి పోదామని చెప్పి అనుకున్నాము. కానీ నేను చెప్పిన మీరు వేరు నేను వేరు. నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్షిప్ ఉన్నది, నాకు జైనింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు, నాకు అప్పుడు ఎప్పుడు పోయినా కూడా నాకు గౌరవం ఉన్నది, నాకు ఏం తక్కువైందని చెప్పి నేను రావాలి అని చెప్పి అనుకొని నేను పోయి జరిగిన విషయం చెప్పినాం. కానీ నిర్ణయించుకున్నా నేను పార్టీలు మారడం అనేది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని, నేను ఈ వయసులో ఇంకా ఈ పార్టీకి పోవాలి గా పార్టీకి పోవాలనేటువంటి భావన లేదు. కాబట్టి నేను ఈ పార్టీలోనే ఉంటా, ఈ పార్టీనే నా శక్తి, నాకు ఏమైనా శక్తి ఉంటే, నాకైనా పలుకుబడి ఉంటే తప్పకుండా పార్టీ గెలిపోతాను, దారపోస్తా అని చెప్పిన. గదే పద్ధతిలో హుజరాబాద్లో కరిగిపోతూ కూడా గజ్వెల్లో ముఖ్యమంత్రి గారితో తలపడద్దని చాలామంది చెప్పినప్పటికి కూడా ఎస్, ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టగలిగే పార్టీ, నిలువరించగలిగే పార్టీ, కేసీఆర్ మీద పోటీ చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రావాలి. కాబట్టి నేను గజ్వెల్ కింద పోటీ చేసిన కదా, 42 నియోజకవర్గాలు తిరిగినాయి. ఇవాళ చాలామంది అంటారు ఎట్లయింది, కొంతమంది చిల్లరగా విమర్శిస్తూ ఉంటారు. ఈటల వాళ్ళని పోతుంది అట్లా చెప్పండి. ఈ పాయింట్కు సమాజం వచ్చిందా, రాజేందర్ గారు మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అవ్వగలదని చెప్పి భావించాం, ఎదిగిందని చెప్పి. కానీ ఎక్కడ ఆ డౌన్ఫాల్ ఎప్పుడు మీరు గమనించారు? ఆ డౌన్ఫాల్ గమనించిన తర్వాత కూడా ఇంకా పార్టీలో ఉన్నారనుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ అదే టైంలో మీరు ఎన్నికల చైర్మన్గా కూడా ఉన్నారు చేరికల కమిటీకి. సో ఎక్కడ ఏం జరిగింది? ఎందుకంటే మీరు చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి చేరికలు భారీగా చూడలేదు. ఈటల రాజేందర్ ఫెయిల్ అయ్యారా, అక్కడ బీజేపీ ఫెయిల్ అయిందా? ఒక మాటనండి, ఎక్కడ పచ్చకొండకి అక్కడ పోయి మేయడం కాదు. పార్టీలో లీడర్ అంటోడు పార్టీ పచ్చకుండగానే ఆడిపోతా, పార్టీ కొంచెం కష్టకాలం మధ్యనే ఇట్లా ఇది తరిక కాదు. నాయకుడికి విజ్ఞత ఉండాలి, నాయకుడికి కమిట్మెంట్ ఉండాలి. నాయకుడు కష్టాల్లో ఉన్న వాళ్ళు, కష్టంలో ఉన్నప్పుడైనా సుఖంలో ఉన్నప్పుడైనా పార్టీని సేమ్ పద్ధతిలో చూడాలి తప్ప ఇవాళ ఏదో ఇక కష్టం వచ్చింది కాబట్టి అటు ఆఫర్స్ లాగానే పోతామనేటువంటి భావన తప్పండి, గుర్తుపెట్టుకోండి. చేస్తారు కొంతమంది, కొంత గాయపరిచేటువంటి మాటలు మాట్లాడతారు, పోస్టింగ్ పెడతారు. నేను మా ఆశయం ముందు ఆ చిల్లర పెట్టే పోస్టింగ్లు కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, అవి ఎందుకు పట్టించుకుంటాను నేను చెప్పండి. మా ఆశయం ఒకటే ఉన్నది, ఒకటి కేసీఆర్ గద్దె దించాలి, ఒకటి అయిపోయింది. రెండవది ఉన్నది భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలి. గది కనబడుతుంది తప్ప మాకు ఇక ఈ వీళ్ళు వాళ్ళు ఇక్కడ కనబడతారండి చెప్పండి. రాజేంద్ర గారు ఓకే, మీరంటే మళ్ళీ పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే మీరు కావచ్చు, లేకపోతే బండి సంజయ్, అరవింద్, రఘునందన్, మీ అందరూ కూడా పోటీ పడిన వాళ్ళే, బై ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళే. ఎందుకు ఒక్కరిని కూడా ఇక్కడ ప్రజలు గెలిపించలేదు? అంత విసిగిపోయి ఉన్నారా బీజేపీ మీద? తప్పు అనేక కారణాలు ఉంటాయి, దాన్ని మేము ఇంటర్నల్గా తప్పకుండా విశ్లేషించుకుంటాం. కానీ ఏంటి ఆ ఒక్క కారణం ఏంటి కనీసం? అంటే ఒక ఇదొక మెయిన్ రీజన్ బీజేపీ ఇప్పుడు ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇది దాస్తే దాగేది కూడా కాదు. ఒకటి పక్క రెండే రెండు కేసీఆర్ గద్దెదించాలని చెప్పి అదే అనుకున్నారు. రెండవది కాంగ్రెస్ పార్టీ వేదికగా చేసుకున్నారు. వాళ్ళ రకరకాల కారణాల వల్ల వాళ్ళు నమ్మిండ్రు, వాళ్ళు కోట్లేసింది. అదాన్ని అనుమానం ఏముందండి? డెఫినెట్గా ఎక్కడో సమీక్షించుకోవాలి, దీని నుంచి అధిగమించుకొని మళ్ళీ మేము ఎట్లా పురోగమించాలో చూసుకుంటాం. నరేంద్ర గారు, ఈటెల రాజేందర్ తన పదవులు తన స్వార్థమే చూసుకున్నాడు, తనతో ఉన్న నాయకుల్ని కాపాడుకోలేకపోయారు. తులవుమ కావచ్చు, ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు, 2 చోట్ల పోటీ చేసిన రాజేందర్ ఒక్క సీట్లు కూడా తన వర్గానికి ఎందుకు ఇప్పించుకోలేకపోయారు? 2 విషయాలు ఉంటాయి చంద్రబాబు గారు. తులవుమ వాస్తవంగా మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. సురేందర్ రెడ్డి గారు కావచ్చు, రవీంద్ర రెడ్డి గారు కావచ్చు, అనేక మంది అది నమ్ముకొని వచ్చారు. కొన్నిసార్లు కొంతమందికి ఇప్పించలేకపోతాం. కొన్ని బాధాకరమైన ఏంటంటే ఎవరైనా ఇండివిజువల్ వైఫల్యాలు కూడా ఇంకొని మీద నెట్టేసి తప్పించుకొని ప్రయత్నం చేస్తారు. కానీ ఈటల అనేటువంటి అంటే తప్పించుకొని ప్రయత్నం చేయడం. వాస్తవంగా తులవుమకు ఇప్పించుకున్నాం మేము, కానీ ఎందుకో మళ్ళీ ఏ ఈక్వేషన్స్లో కొంచెం మారింది. ఇప్పుడు అట్లా అంటే రేవంత్ రెడ్డి గారితో కూడా చాలామంది వచ్చిండ్రు, చాలామందికి ఇప్పించుకోలేకపోయిండు. అంత మాత్రం విఫలమైనట్లేకనా? జనరల్గా ఎక్కడైనా అనుచరులకు అట్లాంటి స్థానం ఆశించి దక్కకపోతే మీకు ఇంకొక ఇదేమని ఇప్పిస్తాం, అదేమని ఇప్పిస్తామని చెప్పి తప్పకుండా మాట్లాడుకుంటాం. కానీ ఆ లోపే వాళ్ళు వెళ్ళిపోయింది. మేము డెఫినెట్గా మేము మాట్లాడినాం,
మన గవర్నమెంట్ వస్తే మీకు ఏమైనా ఇస్తామని చెప్పినాం, లేకపోతే కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చేది కాబట్టి డెఫినెట్గా మీకు ఏమైనా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినాం అట్లే. లోమ బయటకు వచ్చి అన్నారు 2 చోట్ల పోటీ చేసిన రాజేందర్ అన్న నాకెందుకు ఒక సీట్ ఇప్పించలేకపోయారని. ఇప్పించలేకపోయినా అనద్దు. ఇప్పించిన తర్వాత లాస్ట్ మినిట్లో ఎక్కడో పోయింది అది. తర్వాత మొన్నటి ఎన్నికల్లో మూడు చోట్ల సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయారు, 2 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. గెలిచిన వాళ్ళలో 7 కొత్త వాళ్ళే. ఏంటి సీనియర్లను ఎందుకు తిరస్కరిస్తున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? యాక్చువల్గా కేసీఆర్ గారు వీళ్ళ ముఖం చూడద్దు అనుకున్నాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ కంట్లే ఒక పక్కల బలంలేక తయారైన వీళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వీళ్ళు రావద్దని చెప్పి అనుకున్నట్టుంది. మరి స్పెషల్ ఆపరేషన్ ఏం చేసిందో నాకంటే ఎక్కువ మీకెరక, అక్కడ ఏం జరిగిందో ఏం చేసిందో నాకంటే ఎక్కువ మీకెరక. రైట్, కంక్లూడింగ్ బిఫోర్, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కోవర్ట్, ఇది మీ నేత ఒకరు అన్నారు. అవును, దీనికి ఏంటి మీ కౌంటర్? ఇక అట్లాంటి చిల్లరగాల గురించి ఏం మాట్లాడతా, నన్ను కోవట్ అనే తర్వాత ఇంకేముంటుంది అలా. వాళ్ళకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా అట్లాంటి మాట మాట్లాడరు కదా. నన్ను కేసీఆర్ కోవట్ అన్నాడంటే ఇక దానికంటే చిల్లర మాట ఇంకేముంటుంది.